ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అరువు తెచ్చుకొని పోటీ చేయిస్తోందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. బీఆర్ఎస్ కనీసం పోటీ చేసే స్థాయిలో కూడా లేదన్నారు. మార్పు కోరుకుంటున్న ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. కులగణనపై రేవంత్ సర్కార్కి చిత్తశుద్ధి లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు లక్ష్మణ్. త్వరలో బీఆర్ఎస్ దుకాణం మూతపడుతుందని, కేసీఆర్ శకం ముగుస్తుందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయడం బాధ్యతగా భావించాలని మేధావులను కోరారు. ఒక 3 నెలలు మూసి ప్రక్షాళన పేరు మీద ఒక 3 నెలలు ఊరించి రైతు రుణమాఫీ, రైతు భరోసా అని చెప్పి మొత్తం ఆ యొక్క తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూములు తనఖబెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చి భరోసా పేరు మీద కొంతమందికి ఇచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కులగణన తెర మీద తీసుకొచ్చి కులాల మధ్యలో పంచాయతీ పెట్టి నువ్వు ఎక్కువ నేను తక్కువ అని మొత్తమే ఇవాళ బీసీలకు 51% ఉన్నదాన్ని 46% చూపించి మీ ఓట్ల కోసం, ఓట్ల కక్కుర్తి కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో 12% మైనార్టీలు ఉంటే 10% బీసీలని కొత్తగా ముస్లిం బీసీలని తెర మీద తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ తావు లేదని, మైనార్టీలకు రాయితీలు ఇవ్వాలంటే మైనార్టీ కార్పొరేషన్లు, మైనార్టీ కమిషనర్ ద్వారా రాయితీలు ఇచ్చుకోండి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి, ఉపాధి కల్పించండి అని చెప్పారు. కానీ రిజర్వేషన్ చెల్లవని చెప్పారు. తగుదునమ్మా అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కులగణన పేరు మీద కులాల మధ్యలో, మతాల మధ్యలో చుచ్చుపెట్టి 10% ఇవాళ ముస్లిం బీసీలు అంటే 12% ఇవాళ జనాభా ఉంటే 10% అంటే 190 మంది ఈ జనాభాలో ముస్లింలు, బీసీలు. కేవలం ఇవాళ ముస్లింల కోసం మాత్రమే ఈ కులగణన చేపట్టి రాహుల్ గాంధీ చెప్పాడు రోల్ మోడల్. అంటే దేశమంతా కూడా ఇదే విధంగా ముస్లిం అందరినీ కూడా బీసీలో చేర్పించి బీసీలో పొట్టగొట్టడమే మీ రోల్ మోడలా, బీసీల హక్కులను హరింపజేయడమే మీ రోల్ మోడలా అని రాహుల్ గాంధీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లకు అప్పనంగా వాళ్లకు అప్పచెప్పడానికే ఈ కులగణన రోల్ మోడల్ అని ప్రశ్నిస్తా ఉన్నాను. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా అడిగితే మోదీ గారి కులం బీసీ కాదు, ముస్లింలు 10%, బీసీలు, హిందూ జనాభా తగ్గించి అంటే నీకు రాష్ట్ర జనాభా ఎంతో లేనటువంటి అవగాహన లేని ముఖ్యమంత్రి ఇవాళ మనం చూస్తున్నాం. పొద్దులేసి 4 కోట్ల జనాభా అని చెప్పి ఊదరగొట్టి ఉపన్యాసం ఇచ్చే నీవు మొన్న 3,60,00,000 అని చెప్పి ఇప్పుడు మళ్ళా మేము తప్పుడు సరిదిద్దుకుంటాం, రీసర్వే చేస్తాం, మీరు నమోదు చేసుకోండి అని చెప్పి కొత్త కొనిరాగం. మీకు చిత్తశుద్ధి లేదు కులగణన మీద. హిందూ ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే భారతదేశాన్ని హిందూ రాష్ట్ర స్థాపన చేయాల భారతదేశంలో బాధ్యత కూడా ఇచ్చారు. అందులో భాగంగా నేను అందరికి కూడా ఈ రానున్న ఎలక్షన్లలో ఓటర్లు ఎవరుగా నమోదై ఉన్నారో మనందరి బాధ్యత మన హిందూ రాష్ట్ర స్థాపన కోసం మనము ఎప్పుడు ఓటేసినా తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వేయాలి. ఇది ఒక బాధ్యత. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని వాగ్దానాలు చేసిండ్రు, వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది గ్రామ స్థాయి నుంచి మన కళ్ళకు కనబడతా ఉంది. ప్రపంచాన్ని దిశానిర్దేశం చేస్తున్న, ప్రపంచానికే దిక్సూచిగా నిలబడుతున్న మన అంకాపూర్కి వెళ్లి అంతరిక్షం దాకా ఎక్కడ పోయినా మోదీ నిలబడుతున్నాడు. ఆయన కులం గురించి మాట్లాడుతున్నాడు రేవంత్. ఈ వాగ్దానాలు ఇతర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయనీకి కూడా ఆయనకు ఒక సరైన సబ్జెక్టు దొరకలేదు. ఆయనట పుట్టినప్పుడు బీసీ కాదట, తర్వాత బీసీ అయిందట. అది కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీ గారి కులాన్ని బీసీలలో చేర్చింది. కాబట్టి వాళ్ళ పార్టీ నిర్ణయం రేవంత్ అన్న మాటతోటి నాకు అర్థమైంది ఏంటంటే అగ్రవర్ణాలు బీసీలు అందరూ కూడా మోడీకే ఓటేయమని చెప్తున్నాడు. ఆయన ఇంకో పార్టీ దాని పేరు మార్చుకున్నాడు, టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ అని పెట్టిండు. వీళ్ళు జాతీయ పార్టీ అన్నారు, రాష్ట్రీయ పార్టీ అన్నారు. ఉత్తర తెలంగాణలో నడుస్తున్న ఎలక్షన్లలో కూడా ఇలా క్యాండిడేట్ దిక్కులేరు. ఏనంటే బిడ్డ తిరుగుతూ ఉంటుంది, కొడుకు డైలాగులు కొడతా ఉంటాడు. ఎలక్షన్లు కొట్లాడుతున్నారా అంటే ఒక్కడ అభ్యర్థి పెట్టరు. కాబట్టి వీళ్ళని ఆ కేసీఆర్ చూడని కోరు ఫామ్ హౌస్ పోయి కలుస్తా ఉన్నారు. టైం వేస్ట్ చేసుకోకండి, ముసలోడిది అయిపోయింది, ఆ రాజకీయం అయిపోయింది. ఆ పార్టీ రేపో మాపో దుకాణం